కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏ హోదా ఉందని చెక్కులు పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేట గ్రామంలో మధుచారి అనే కంసాల ఇంట్లో భారీ చోరీ. తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజల నిర్వహణ. శాంతి భద్రతల విషయంలో సహించేది లేదు అని విశాఖ నూతన డీసీపీ తుహాన్ సిన్హా అన్నారు. ఈ మేరకు గాజువాకలో ఉన్న ఆయన కార్యాలయంలో నూతన డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా పనిచేసి జూన్ 2న డీసీపీగా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. తనకి జోన్ 2 డీసీపీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా తన ప్రధాన లక్ష్యం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం, అలాగే మన జోన్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎక్కువగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గంజాయికి బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. గంజాయి తీసుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. రూరల్ ప్రాంతాల నుండి సిటీలోనికి వస్తున్న వాహనాలపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ముందుగా జోన్ 2 డీసీపీగా బాధ్యతలు చేపట్టిన తుహీన్ సిన్హాకు సౌత్ ఏసీపీ త్రినాథ్ తో పాటు జోన్ 2 పరిధిలో ఉన్న సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. సత్యబాబు గారు సైన్ చేశారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నేను తుహిన్ సిన్హా IPS 2017 బ్యాచ్. నేను లక్నోకి చెందిన వాడిని. నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్గానే పనిచేసిన తర్వాత ASP నర్సీపట్నం, తర్వాత కర్నూలులో అడిషనల్ SP సెబ్గా, దాని తర్వాత అడిషనల్ SP అడ్మిన్ అండ్ ASR డిస్ట్రిక్ట్, తర్వాత SP ASR డిస్ట్రిక్ట్గానే పనిచేశాను. ఈ ASR డిస్ట్రిక్ట్ 1 year కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ DCP 2 Law and Order Visakhapatnam ఇవ్వడం జరిగింది. I am very thankful for the opportunity to Honorable CM sir, DGP sir and Commissioner of Police Bagchi sir for this great opportunity that they have given. I am sure that Andru Kalasi, media, public, other administration, district administration and city administration తో పాటు మనం లా అండ్ ఆర్డర్ ప్రాపర్గానే మెయింటైన్ చేస్తాము. సెకండ్, నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ సెకండ్ కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది. వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్. అదే నేను కంటిన్యూ చేస్తాము. విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఆల్మైటీ, ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేట గ్రామంలో మధుచారి అనే కంసాల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి డోర్ తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు మరియు 1 kg వెండి తీసుకుని పరారయ్యారు. బాధితుడు మధుచారి తన పాపకు బాగాలేదని నిన్న హాస్పిటల్ కి వెళ్లి ఈ రోజు ఇంటికి వచ్చేసరికి చోరీ జరగడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో కస్టమర్లకు చెందిన 18 తులాల బంగారు ఆభరణాలు కూడా చోరీ అయ్యాయి.
బయటపడ్డాయి. అయితే దీనికి సంబంధించిన బంగారం ఒక్క తులం కూడా పోలీసులు రికవరీ చేసి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరిగిన చోరీ పైన ఆయన పోలీసులు దృష్టి పెట్టి నిందితులను అరెస్ట్ చేసి తమకి న్యాయం చేయాలని కోరుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇదే ఇంట్లో రెండవసారి చోరీ జరగడంతో ఇది తెలిసిన వ్యక్తులు చోరీ చేశారన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు వస్తావు ఎప్పుడు నైట్ కొడితే అది గొల్ల తిరగొట్టుంది జస్ట్ దగ్గర ఇళ్ళకి కొడుకు పేరు ఏం పేరు? అది మనం వచ్చి వైఫై అయిపోయింది సార్ వాళ్ళే మడలింది అక్కడ సీసీ కెమెరాలు చూడడానికి ఇంకేం సార్ అంతా క్లోజ్ అయిపోయాక రోజులు టెన్షన్ తీసుకోకండి. అయింది సార్ అప్పుడే పిలుస్తాను మాట్లాడాలి. ఇది క్లోజ్ చేసి ఇట్లా ఇది ఓపెన్ చేస్తాను అని ఇలా మాత్రం ఇట్లా అంటే మీరు బయట లేదు అన్న వాళ్ళకి 9:30కి మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరడం 9:30కి బయలుదేరినారు. అంటే మమ్మీ వాళ్ళు కీ కూడా ఓపెన్ చేయలేదు. కీ అక్కడే ఉంది. సొమ్ములు అవి ఇవన్నీ పైన ఆల్రెడీ ఫస్ట్ టైం దొంగతనం అయింది 10 years బ్యాక్. దాని వల్ల అసలు మాకు ఒక సింగిల్ ఇల్లు కాల్ చేస్తుంటే నాకు బాక్స్ ఇచ్చింది. ఆ బాక్స్ పెట్టిన ప్రవీలతో వాళ్ళ ఫంక్షన్ వేసి వచ్చి కొడలాగా నల్లబూసలు దండాలు నెక్లెస్ కమ్మల బుట్టాలు మాటీలు ఇవి కర్రలు పెట్టిన అవేమో కర్రలు పెట్టిన పడవలసులు ఎండి తప్పు మాణిక్యాలంటే ఒకటి తప్పు ఒకటి వేసిపోయారు. మిగతా తీసుకొని పోయారు. ఒక ఎండిది ఒకటి చెంబకడినే పడేసి బంగారం మొత్తం తీసుకొని వెళ్ళారు. బాక్స్ తీసుకొని పోయారు. ఎండిదేమో ఎండి తీసుకొని పోయారు. ఎండి మటనే తీసుకుంటారు అల్లకేసి అయితే బాక్స్ తీసుకొని పోయారు. బాక్స్ ఎంత ఉంటుంది? సుమారు ఎంత ఉంటుంది? బుజ్జిదాన్ని నీళ్ళ 18 తులాలు అనుకుంటే మినిమం తీసేసారు. అట్లకించి ఒక్క ఆరం అయితే 12 అమ్మిన, ఒక్కటి 10 తులాల ఆరం అమ్మిన. మొత్తం ఎన్ని తులాలు బంగారం? 15 తులాలు. ఇంకా కొడలు అమ్మాయి ఉంటాయి. ఈయన బ్రాస్లెట్ అవి నల్లపూసలు దండ, 2 నల్లపూసలు దండ, ఒకటి మెడ కుట్టదు ఆ పిల్లకి, పెద్దదేమో అల్ల పెట్టేసి నెక్లెస్ 3.5 మొత్తం. కొడుతున్నా
ఇలా బాక్స్ ఉన్నది నగలది మా చెల్లె వాళ్ళది మా దగ్గర ఉంది, మా మిస్సెస్ది నా దగ్గర ఉంది, మా మమ్మీ చెప్పింది నా దగ్గర ఉంది. వాళ్ళ మామయ్య చనిపోయింది అని ఇల్లు షిఫ్ట్ చేసేది. వాళ్ళ మామయ్య చనిపోయింది సికింద్రాబాద్ ఉంటుంది, ఇల్లు షిఫ్ట్ చేసి నా వరకు వస్తుంది వచ్చిందని చెప్పేసి ఇక్కడనే పెడతా బంగారం అటు ఇటు చదువు ఉంటుంది అని చెప్పి ఆమెకి ఇక్కడనే నేను నాకు లాకర్ ఉంది షాప్లో, కస్టమర్స్ అన్నీ షాప్లోనే పెట్టుకుంటా, లాకర్లోనే పెట్టుకుంటాను. నా వరకు కస్టమర్స్ ఏమైనా ఇచ్చిన అలానే పెట్టుకుంటాను. ఇంట్లో సొమ్ములు ఏం లేదు క్యాష్. నెక్లెస్ బాక్స్లో నెక్లెస్ ఉంటే అది తీసుకోపోయింది. అలాంటి లాకర్ బాక్స్ ఉంటుంది, అలా సొమ్ములు దాదాపు 30 లక్షలు లెక్క చేస్తే 40 ఉన్నాయి. నెక్లెస్ ఉంది, మమ్మీ రాణిహారం ఉంటుంది, కమ్మలు ఉన్నాయి, నా చేతి బ్రాస్లెట్ ఉంగరం చేతి. ఇది కూడా అక్కడ పెట్టలేదా? ఇంట్లో సొమ్ములు కాదు సార్, మొన్న ఫంక్షన్ ఉండే 3-4 days బ్యాక్. ఆ ఫంక్షన్కి అని చెప్పి మేము ఇప్పుడు ఇంట్లోనే పెడతాం, ఎక్కడ ఇంట్లోనే ఉంటాం. సరే ఊరికే తీసుకుపెట్టు ఎందుకని వేసుకున్న సొమ్ములు ఇంట్లోనే ఉన్నాయి, వేసుకున్న సొమ్ములు పోయాయి. కీస్ ఎక్కడ దాని కీస్ చీరల మడతలు ఉన్నాయి, దీని లోపల ఏమో చీరల మడుతుంది, ఇదేమో మన దగ్గర ఈ కీ మన ఈ చీరల మడతలో పెట్టింది కీస్. తాళం ఎక్కడుందండి? చీరల మడత అన్ని తాళాలు తీసుకోలేదు. ఇప్పుడు చిన్న ఫీవర్ వచ్చిన ఎమర్జెన్సీ వెళ్ళిపోయినాయి, ఏం చదువుకోలేదు. మీరేం చేస్తుంటారు? మరి మీరు ఏ పని చేస్తుంటారు? అప్పుడు మాకు 10 years బ్యాక్ మా ఇంట్లో దొంగలు పడ్డప్పుడు సార్లు చిలపతి సార్లు అప్పుడు అన్ని దాదాపు గిరాకు ఐటమ్స్ అన్నీ పోయినాయి. మాకు పొలం ఉంటే ఉండకాడు పొలం అమ్మేసి అన్ని ఇక్కడక్కడ అప్పులు కట్టుకుని ఇల్లు కట్టుకున్నాం సార్. మళ్ళీ నేను ఇక బాక్స్ దొరికింది కదా, మళ్ళీ ఏం చీర బాక్స్ తీసుకొని
మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ రోజు జిల్లెలగూడలోని మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి దర్శించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జై శ్రీమన్నారాయణ కళ్యాణార్థ గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా మన జిల్లాలో మత్స్యావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన మరియు తర్వాత సహస్రనామార్చన, తులసి అర్చన, తీర్థప్రసాద గోష్ఠి జరిగిన తర్వాత భక్తులకి అర్చనలకి విశేషంగా అర్చనలు జరుగుతూ ఉన్నాయి. భక్తులంతా కూడా విశేషంగా దర్శించి తొలి ఏకాదశి పర్వదినంలో స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. అలాగే తొలి ఏకాదశి సంవత్సరం వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఈ ఏకాదశి నుంచి కూడా మనకు తెలుగువారికి పండుగలు, హిందువులకు పండుగలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు శయన ఏకాదశి అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఈ రోజు శయనించి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన మళ్ళీ దర్శనమిస్తాడు. కాబట్టి ఈ విశేషమైనటువంటి తొలి ఏకాదశి ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో వారికి తప్పకుండా వారి మనోభిష్ట ఫలసిద్ధి కలుగుతుంది. మత్స్యావతార వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొందారు. కాబట్టి కూడా విశేషంగా పొద్దున్న నుంచి కూడా భక్తులు అనేకమైన సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అర్చన చేసుకుని స్వామి అనుగ్రహం పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి పురోగర దక్షిణాయన ఆషాఢమాసే శుక్ల ఏకాదశి శయన ఏకాదశి చాతుర్మాస ప్రారంభం రోజున ఈరోజు మన జిల్లగూడ గ్రామంలో వేయించేసిన మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా స్వామివారికి ఉదయం పుష్పార్చన జరిగింది. తీర్థప్రసాద గోష్ఠి మంగళాశాసనం జరిగిన తర్వాత మధ్యాహ్నం వరకు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి భక్తులు విశేషంగా తరలివచ్చినారు. ఇందులో భాగంగా స్వామివారికి పూజలు, పురస్కారాలు, అదేవిధంగా అందరూ కూడా భక్తులు స్వామివారిని దర్శించి తొలగించుకుంటున్నారు. చాతుర్మాసంలో ఈరోజు స్వామివారు యోగనిద్రలోకి వెళ్ళి మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున యోగనిద్ర నుంచి బయటకు వచ్చి అందరికీ అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి ఈరోజు విశేషంగా భక్తులు కోపంగా వచ్చి అశేషంగా జనాలు స్వామివారిని దర్శించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. జరుగుతాడు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏ హోదా ఉందని చెక్కులు పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతిపేట గ్రామంలో మధుచారి అనే కంసాల ఇంట్లో భారీ చోరీ. తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజల నిర్వహణ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.